ఈరోజు టొమాటో ఎగ్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మంచిగా పోపు దినుసులు వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత 2 పెద్ద సైజు టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది, బాగా ముక్క అనేది మెత్తబడిపోయింది కదా. ఈ టైంలో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనకి కర్రీకి తగినట్లుగా ఒకేసారి కారం అలాగే గరం మసాలాని వేసేసుకుంటున్నాం. మీకు గరం మసాలా ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసి ఓన్లీ కారం వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, మంచిగా వేగిపోయింది కూడా. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 ఎగ్స్ని వేసేసుకుంటున్నాను నేనైతే. మీరు ఎగ్ అనేది మన కర్రీని బట్టి చూసుకొని వేసేసుకోండి. మనం ఒకేసారి ఎగ్ వేసుకున్నా కానీ ఆ టొమాటో ఫ్లేవర్ కూడా మనకి తెలియదు అనమాట. నేను చేసిన దానికి ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఈ విధంగా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ తయారైపోతుంది.